ప్రత్యేకమైన వాక్యం ఈరోజు ఇక్కడ ఉన్న వారికి చెప్పాలని దేవుడు నాకు ఇచ్చిన వాక్యం ఏక మనస్సు. అది సబ్జెక్ట్. ఏక మనస్సు అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. దేవుడు మనల్ని ఏక మనస్సుగా మార్చాలి. ఒక సంఘం ఏకత్వం కలిగి ఏక మనస్సుతో కలిగి పరిచయం స్టార్ట్ చేస్తే ఆ ప్రాంతాల్లో ఆ సంఘానికి మించిన ఒక సంఘం ఉండవు. అది ప్రకృతిలో మార్చగలిగే అద్భుతమైన కదలికను తీసుకొచ్చే సంఘంగా మారుతుంది. ఒక స్థాపనం ఏకత్వం కలిగి పరిచయం చేస్తే ఆ స్థాపనమును కదిలించే శక్తులు ఈ ప్రపంచంలో ఏమి ఉండవు. దేవుడు ఏకత్వం గురించి మనకు నేర్పించబోతున్నారు. శ్రద్ధగా విందాం. వాక్యం తెలిసిన వారు తెలుగు చదువుదాం. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదాం. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 12వ వచనం. 22 పిఎం బైబిల్ కాలేజీ గ్రాడ్యుయేషన్ లో ఈ అద్భుతమైన సందేశంను దేవుని పాదములు సమర్పిస్తున్నా. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసిన నిర్ణయమును నెరవేర్చినట్టు యూదాలోని వారికి మనస్సు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. చూడండి, దేవుడు జనం ఏకత్వం కలగడానికి ఈ కాలంలో దేవుని హస్తం దిగివచ్చి ఉన్నది. దేవుని సంచారం దిగివచ్చి ఉన్నది. ఆదికాల అపోస్తలుల సంఘం లాగా మరుగొల్పలేని సంఘం మళ్ళా ప్రారంభించబడాలని దేవుని దుఃఖం, ఆయన ఒక ప్రయాసం మరలా ఆఖరి దినాలలో సంఘముల మీదకి త్వరబడుతున్నటువంటి కార్యంలో జనమా మనం అర్థం చేసుకోవాలి. ఏకత్వం అనేది మన వల్ల కాని కార్యం. మనం ఎంత ప్రయత్నం చేసినా ఏ కార్యంలో కూడని కార్యం. కానీ దేవుని హస్తం అది మన మీదకి వస్తే అది అలాగనే జరుగుతుంది. అమ్మాన్, సంఘంలో ఏకత్వం, స్థాపనలో ఏకత్వం, కాలేజీలో ఏకత్వం, ఒక పనిలో దర్శనంలో కొనసాగించాలంటే దేవుని హస్తం దిగి వస్తే తప్ప వాళ్ళ ఏకత్వం కానే. ఆదాము అవ్వ గురించి దేవుడు చెప్పిన ఏకత్వం మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన యెడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమిలో మీలో నిద్దారు ఏది అడిగినా పరలోకం నుంచి దేవుడు ఇస్తాడు. అది ఏదైనా కానీ, డబ్బు కానీ, ఆరోగ్యం కానీ, ఐశ్వర్యం కానీ, పదవి కానీ, ఏదైనా కానీ. కానీ ఇద్దరు ఏకత్వం. ఈ ప్రపంచంలో ఇద్దరు ఎవరు ఏకత్వం కలుగుతారు? భార్య భర్తలు. ఎందుకంటే ఫ్రెండ్స్ అయినా పేరెంట్స్ అయినా అన్ని రకాలుగా ఏకత్వం కలుగుతారు కానీ శారీరకముగా ఏకత్వం ఎవ్వరు కలగలేదు. భార్య తప్ప భర్త భార్యల ఐక్యంలో 99% దాటి 100% వెళ్ళడం భార్య భర్త. వీరిద్దరూ ఏ కార్యం గురించి అయినా భూమిలో ఏకత్వం కలగకుండా ఏ కార్యం చెయ్యాలనుకున్నా అది స్పాయిల్ అయిపోతుంది. ముందుకు పోదు అనుకుంటాం. ఆగా ఓగా నేను పోతున్నా ముందుగా, మధ్యలోనే ఆ ట్రాక్ ఏమైపోతుంది, కట్ అయిపోతుంది. చేసే ప్రయాసం వ్యర్థమైపోతుంది. గమనించాలి. మన నుంచి దేశమంతా దూరం అయిపోయి, లోకమంతా దూరం అయిపోయి, చుట్టాలు పోని, ఫ్రెండ్స్ పోని, కానీ భార్య దూరంగా అవుతుంది, భర్త దూరంగా అవుతుంది. ఈ ప్రపంచంలో ఔనిత్యం కలిగిన ప్రేమ, ఏకత్వం భార్య భర్తల్లో మాత్రమే కలిగింది. ఈ సత్యం ఎవరు ఏ భార్య భర్తలకైతే అర్థమవుతుందో వారే లోక ప్రకారమైన దేవుని చిత్తానికి ఇంకొకరితో ఏకత్వం కలగగలుగుతారు. భార్య భర్తలకు మాదిరి. ఇక్కడే గొడవ, కొట్లాటలు, సమస్యలు, వాద వివాదం,
అదే రియాక్షన్ బయట కూడా రావచ్చు. లేదంటే ఇంట్లో అనుబంధం, ప్రేమ, ఐక్యం అంటే బయట చేద్దాం సూపర్. సో ఏది అడిగినా పరలోకంలో ఉన్న దేవుడు నీకు దాన్ని అలాగనే ఇస్తాడు. ఆమేన్. అందుకప్పుడే సైమన్ గారు అడిగానే వారి వద్దంటే వద్దు కట్టే చెప్పేది. ఇంట్లో ఫ్యామిలీగా తీసుకునే నిర్ణయాలే అభిషేకం. అభిషేకం ఒంటరిగా రాకూడదు. అది ఒక సంతోషకరమైన ప్రోగ్రాం. అంటే ఇది ఒక పెళ్లి లాంటిది. శారీరకమైన పెళ్లి ఒకసారి, ఆత్మీయమైన పెళ్లి లాగా అన్నమాట, సేవకుడుగా చేయడం. సో ఏకత్వం మనది చాలా ప్రాముఖ్యం. మనం ఎంత చేసినా ఏం చేసినా భార్య భర్తల్లో ఏకత్వం కావాలి. మూడవదిగా సాతాను ఏకత్వం ఎలా చేస్తున్నాడు చూద్దాం. బాబేలు గోపురం కడుతున్నప్పుడు యోహాను సువార్తలో ఆది కాండంలో 10వ అధ్యాయంలో ఒక వాక్యం ఉంటుంది. వారు ఏకత్వం కలిగి ఒక చోట్లో కూడి వారు దేవుడికి వ్యతిరేకంగా గోపురంలో కట్టారు. గమనించండి, సాతాను రాజ్యం కట్టుడలో వందల వేల మంది ఏకత్వం కలిగి పనిచేస్తున్నారు. మీకు ఎంతమంది తెలుసు? కానీ క్రైస్తవులు అలా చేయడం లేదు. చచ్చిపోయిన దేవుణ్ణి ఆరాధించే వాడే అంత చేస్తుండే జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనం భయపడుతున్నామే. అది ఎంత మనకి న్యాయం అని ఆలోచించినప్పుడు భయం 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 భయం. దేనికి భయం? చంపుతారని భయం, కొడతారని భయం, తిరుగుతారని భయం. పుట్టకుండా కూడా మనం ఇంత దొరుకుతావా, కింద పడమా, కాలు చేరి పడమా? ఎంతమంది టాయిలెట్ పోతే కాలు చేరి పడి కాలు ఎముకలు ఇరిగిపోయి మెట్లు పడ్డారు. ఇంతగా ఉన్న వాళ్ళు కాలు నొప్పిని ట్రీట్మెంట్ పోతుంటే చనిపోయారు. చావు ఎన్నడికైనా వస్తుంది, దేనికైనా వస్తుంది. ఆమోసు పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఆమోస్ పుస్తకం 3:3 చిన్న పుస్తకం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటే భర్త ఏం చేయాలి? మాస్టర్ అయినా భార్య కాలు పట్టుకోవాలి, తప్పదు. నేను చేస్తున్న తల్లి సంపాదించు పట్లాడాలి, తప్పదు. సంపాదించారు, విడిచిపెట్టారు. ఎవరి కాలు పట్టుకున్నావు? భార్య కాలు పట్టుకోవాలి, ఎవరి కాలు పట్టుకోవాలి, తప్పదు. ఇక సంపాదించకపోతే కూడి నడుద్దామా? నడవలేము కదా. కూడి నడవకపోతే మన ప్రార్థన ఆలగించబడదు కదా. ప్రార్థన ఆలగించబడకపోతే దేవుడు మనకి ఏం చేయలేడు కదా. సో కూడి నడవాలి. ఈ కూడి నడవడం లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బయట సాతాను కూడి ఒక ప్రణాళికను తీసుకొస్తాడు. ఎలాంటి? యెహోషువ పుస్తకం 9వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ పుస్తకం 9:2 సాతాను ఏకత్వం ఎలా కలుగుతాడు? చూసారా? వారందరూ ఏకత్వం కలిగి యెహోషువతో యుద్ధం చేయడానికి కూడి వచ్చి ఒకరిద్దరు రాలే. మేము స్వార్థకి పోయినప్పుడు ఒక్కడు వస్తే ఏం చెప్పడు తెలుసా? కాళ్ళు చూసి ఇట్లే చూస్తుంటాడు. ఏం చెప్తారు ఒంటరిగా రాని వాళ్ళకి కూడా భయం. ఈ పిల్లగాడు ఏం చెప్తారంటే, అది బైబిల్ ఉంది కదా, ఒక్క దయ్యం పోయి 7 దయ్యం పట్టుకోసాడు. అది అట్లే జరుగుతున్నాడు. వీడు చూస్తాడు, వెళ్ళిపోతాడేమో చూస్తాడు. మళ్ళీ మనం ఊర్లో ఇంకో గల్లీ పోయినాం అనుకో, ఇక వాడు ఇంకో గల్లీ పోతాడు. అరే వెంట్రా ఫోన్ చేస్తాడు. అట్లా వచ్చి ఆపాలంటే పిల్లలు 3 రాగానే వాడు బలం వచ్చేసి ఎట్లా వచ్చి నడు అన్నాడు. ఒంటరిగా చేయడది ఏకముగా కూడిన. సాతాను కూడా దేవుని రాజ్యంను నాశనం చేయడానికి, అందం చేయడానికి కూడి వచ్చినప్పుడు మనం ఎంత కూడి ఉండాలి? బ్రతుకులో ఏముందండి? బ్రతుకుకి చావుకు మధ్యలో కొంత దినాలు ఉన్నాయి. ఈ కొంత దినాలు మనం చేసేది నార్మల్ జీవితం. పొద్దున లేస్తాం, స్కూల్కి పోతాం, డ్యూటీకి పోతాం, వ్యాపారం చేస్తాం, తిందాం, పండుకుందాం, లేద్దాం, స్నానం చేస్తాం, మళ్ళీ పండుకుందాం, ప్రార్థన చేస్తాం. నార్మల్ లైఫ్.
ప్రతి వారు కుటుంబం గడపడం అంతే. ఇంతకు మించి మనం చేసింది ఏముంది? ఏం చేస్తున్నాం? లేదంటే ఒక సంఘం పోతాం, ఆదివారం చర్చిలో పోయి నిలబడి కూర్చొని ప్రార్థన చేస్తాం, మళ్ళీ బిర్యానీ తీసుకొని పండుకోవడం, తినేసి పండుకుంటాం, మళ్ళీ మంచి రెస్ట్, మళ్ళీ స్పెషల్ గుడి కూడా వద్దాం, మళ్ళీ పోతాం. ఏంటి వాట్ నెక్స్ట్? రెగ్యులర్ లైఫ్ నుంచి, నార్మల్ లైఫ్ నుంచి ప్రత్యేకమైన కార్యం కొరకు కూడి రావడం. ఆమేన్. ఈ కూడి రావడంలో ప్రత్యేక కార్యం ఉన్నది. అప్డేట్. నేను ఇప్పుడు వరకు జీవించిన ఒకలాగా, ఇప్పుడు వరకు తలంచినది ఒకలాగా, కానీ ఈ రోజు దేవుడు నన్ను అప్డేట్ చేయబోతున్నాడు. ఆమేన్. చూడండి, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారును ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాటికి ఉన్నవి, వారి నిండును మోసుకొనిపోవద్దని ఆమెతో చెప్పెను. భార్యాభర్తలు ఏకమవడం మంచిది, ఏకత్వం, ఏక ఆలోచన కలగడం మంచిది, కానీ ఆ ఏకత్వం మంచి ఆలోచన కొరకై ఉండాలి. దేవుడికి వ్యతిరేకంగా ఏకత్వం కలిగి అనుకో, ఫినిష్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి పక్కన వదిలిన భార్య అవుతుంది, చాలా కష్టం. సేవలో కాలు పెట్టేసామంటే భార్య భర్తల ఏకత్వం దేవుడికి అనుసరణగా మారాలి. అమని చెప్పాలి. దేనికైనా మొండిపట్టు. దేవుడు అనేటువంటి విషయంలో మొండి పెట్టినావు అనుకో, నిన్ను లేపేస్తాడు, భర్త కూడా లేపేస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. సేవలో సమర్పణం అని వచ్చిన తర్వాత, అంగీతం అని వచ్చిన తర్వాత, మనం ప్రత్యేకపరచబడిన తర్వాత మనకు లెక్కలు ఉంటాయి. పేతురు అంటాడు, దేవుని ఆత్మను శోధించడానికి భార్యాభర్తల మీద ఇద్దరు కలిసి ఏకమైంది. ఏంటి? దీనికి దేవుడు పిలిచాడు. 7వ అధ్యాయం 57వ వచనం. 7వ అధ్యాయం 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడింది. ఏకముగా. ఆ రోజు ఎవడు కూడా చెవి ఆలకించాడు తెలుసా? చెవిని మూసుకుంటాడు, మనం చెప్పేది వినాడు, వింటే విడుదలైపోతాడు. బైబిల్ ఏముంది? చెవి మూసుకొని ఏకత్వం కలిగి వారు. ఎవడన్నా దెబ్బలాడికి రావాలంటే ముందు మనం చెప్పే మాట వినకూడదు. సాతాను అట్లా ట్రైనింగ్ ఇచ్చున్నాడు వాళ్ళకి, వాళ్ళ మాట వినొద్దు, ఏయ్ అంతే. సో సాతాను గాడు ఏకత్వం కలగడానికి కారణం మన ఏకత్వం సరిగా లేదు కాబట్టి. సీక్రెట్ అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి దెబ్బలు పడుతుందంటే, ఈ నార్త్ ఇండియాలో వచ్చే క్లిప్స్ అని మీరు తప్పుడు క్లిప్స్ అని చూసి మీరు తప్పుగా ఆలోచన చేయవాలండి. నార్త్ ఇండియన్ చాలా మంచి వాళ్ళు, మన తెలంగాణ వారి కంటే. తెలంగాణలో ఇంకో ఉద్యమం రాలే, నార్త్ ఇండియా వచ్చేసినాయి. ఇట్లా మీటింగ్ పెడితే 100 మంది వచ్చేస్తారు, తెలంగాణలో ఎవరు రారు. అర్థం చేసుకోవాలి. మరి పాసులు ఎందుకు కొడుతారు తెలుసా? పాసులు తప్పు చేసే కొడతారు. పాసులు ఏదో తప్పు చేసి ఉంటాడా? ఉత్తమ కొట్టరోలు. ఎక్కడో పొరపాటులో 100-200 ఒకటి జరిగితే కానీ ప్రతి పాసులు జరిగింది అది కాదు. సువార్తకు పోయినాడు, సువార్త మాత్రం చెప్తే గౌరవం. అక్కడ ఎట్లా చేస్తాడు? పాద పూజ చేస్తాడా? నేను పోయి సువార్త చేసిన నార్త్ ఇండియాలో నేను చెప్తున్నా, ఒక ఇంటికి గల్లీలో నిలబడి ఒక దేవుని వాక్యం చెప్తే వచ్చి పాద పూజ చేసి పాదము నమస్కారం చేస్తారు. అంత దీనత్వం కలిగిన వారు తిరిగి కొడుతున్నారంటే ఆలోచించుకోండి. ఈయన దగ్గర ఏదో ఉన్నాయి, సమస్య లేకుండా రాదు. చెప్పే మాటలు ఎక్కడ ఎలా ఎట్లా చెప్పాలి దానికి ఒక అంతు ఉన్నాయి, దాన్ని దాటి చెప్పకూడదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆలోచనలు ఉన్నాయి. ఒక్కొక్క ఏరియాకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలి, ఎలా ప్రవర్తన చేయాలా, అన్ని మనకు సిద్ధాంతం ప్రకారం మనం ముందుకు పోవాలి. లేనప్పుడు దెబ్బలు తప్పవు. గమనించి అంతే. కాబట్టి ఇక్కడ జరిగిన దెబ్బలేంటి? ట్రైనింగ్. ఏం ట్రైనింగ్? దేవజనుడు వచ్చాడు, ఆయన మాటను వినకూడదు. ఏం చేయాలా? చెవి మూసుకొని కొట్టు. అది ట్రైనింగ్. ఆర్ఎస్ఎస్ వాడు ట్రైనింగ్ ముందు వస్తున్నాడు. మరి పోయినప్పుడు అంతా వస్తాడు, లైసెన్స్ చూపించాడు, పర్మిషన్ అడిగాడు. పర్మిషన్ అడిగాడు అంటే అర్థం చేసుకుని వాడు ఆర్ఎస్ఎస్ వాడు గుర్తుపెట్టాడు. వాడు ఫుల్ ట్రైనింగ్ వస్తాడు. ఇప్పుడు తిరిగి మన డైలాగ్లో ఉంటారు, అవునా పోయి మాకు పర్మిషన్ లేదు, నన్ను ఆపడం నీకు పర్మిషన్ అవుతాయి తీసుకురాడు. ఇట్లా చెప్తా. నేను చాలా డిఫరెంట్. వాడు ఎంతో మొండికి వచ్చినాడో నేను అదే మొండికి వేస్తాను. నన్ను ఆపడానికి వచ్చినావు, సరే నాకు లైసెన్స్ లేదు, పర్మిషన్ లేదు,
నన్ను ఆపడానికి వచ్చినావు కదా, నువ్వు పర్మిషన్ తీసుకుంటావు పోలీసులు వెళ్ళిపోతాడు. ఇక ఆ ఊ అంటాడు, వెళ్ళిపోతాడు. ఒకటే మాట అంట, నీ తల్లి మంచిదైతే, నీవు మొక్కే దేవుడు మంచివాడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు అంటే నోరు మూసుకొని అంతే. అంటే దేవుడి చిత్తం మనం ఎలా మాట్లాడాలి? మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 10:20. మీ తండ్రి ఆత్మ మీలో నుండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడేవాడు మీరు కాదు. అది దేవుని ఆత్మ మనలో ఉండే ఏ సిచ్యువేషన్ ఆయన మాట్లాడగలుగుతాడు. మనం దానికి తలంచే అవసరం లే, మనము దానికి ఐడియా చేయాల్సిన అవసరం లే. మనం నిలబడితే చాలు పనులు అయిపోతుంది. ఆమెను చెప్పాలి. యుద్ధానికి పోయినప్పుడు మోసే నిలబడి చూశాడు, పనులు అయిపోయింది. గమనించాలా? గిదియో నిలబడ్డాడు, పనులు అయిపోయినాయి. ఎవరు కూడా పెద్ద ఖడ్గం తీసుకుపోయి పెద్ద యుద్ధం చేసినట్టుగా బైబిల్ ఎక్కడ లేదు. పోయి నిలబడన్నాడు దేవుడు. ధైర్యం నిలబడినప్పుడే యుద్ధంలో గెలిచాడు. ఆమేన్. 12వ అధ్యాయం 20వ వచనం. అపోస్తుల కార్యం 12:20. కంప్లైంట్ చేయడానికి రాజుల దగ్గర ఎలా వస్తున్నారు చూడండి. తూరీయుల మీదను సీదోనీయుల మీదను అతనికి అత్యాగ్రహం కలిగినందున వారేక మనస్సుతో రాజు యొద్దకు వచ్చి రాజుల యొద్దకు వచ్చి అంతఃపురమునకు పై విచారణకర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకొనిరి. 18వ అధ్యాయం 12వ వచనం. 18-12 సమయం లేదు, తొందరగా గల్లియోను అక్కయ్యకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఏకీభవించి పౌలుకి వ్యతిరేకంగా లేచి న్యాయపీఠానికి వ్యతిరేకంగా తీసుకొని అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 29. సాతాను రాజ్యంలో ఏకత్వం ఎలా ఉన్నా చూడండి. అందుకే మీకు చూపిస్తున్నా. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయనును అరిస్తార్కును పట్టుకొని దొంగగా నాటకాశాలలో చొరబడి పౌలు జనుల సమయంలో ఏక మనసు లేదంటే సరే. నేనేమంటున్నా అంటే సాతాను ఏకత్వం కలిగి దేవుని రాజ్యంలో కూల్చడానికి వస్తున్నాడు. ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? దేవుడు ఆదాం అవ్వకు ఏకత్వమును ఇచ్చి తోటలో గెలుపైన జీవితం ఇచ్చాడు. సాతాను ఏకత్వమును విరగొట్టి నిద్దరి మధ్యలో గ్యాప్ ఇచ్చి విడాకులు ఇచ్చి దూరం చేసి పండుగ తినిపించాడు. పండు తిన్న తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయిన వారుగా బయటకు వెలగొట్టబడిన వాళ్ళు అందరూ కూడా సాతాను ఏకత్వం కలిగించాడు, కానీ దేవుని ఏకత్వం రానేలేనప్పుడు చూడండి. పెంతెకోస్తు దినంలో అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు నామములో 120 మంది ఏకత్వం కలిగి ఒకే చోట్లలో 10 రోజులు ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు వచ్చి అభిషేకం ద్వారా కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా. ఏకత్వం. సాతాను రాజ్యమును కూలగొట్టాలి అంటే ఏకత్వం. మన సేవకులం, క్రైస్తవులం, మనము చెడు కార్యానికి వాద వివాదం పెట్టుకోవచ్చు, ఒకటి కంప్లైంట్ చెప్పవచ్చు, కానీ దైవీకమైన కార్యం ఏది వచ్చినా దాని మంచిది అయి ఉండే, దేవుని చిత్తమై ఉండే వెంటనే మనం ఏకత్వం కలగాలి. ఆమేన్. నేను ఇంకో సీక్రెట్ చెప్తాను. ఇప్పుడు ఒక దర్శనం గురించి మీకు చెప్తున్నాను. ఈ దర్శనం చెప్పగా వాడు ఊరుకుంటాడు అనుకుంటారా? నేను కూర్చోడానికి ఏం చేద్దాం, వీళ్ళ లోపలే గొడవలు పెట్టాలంటే ఏం చేద్దాం, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటాడు వాడు ఆలోచనలు. అంటే ఏం కావాలి? ఇప్పుడు మీ యొక్క ప్రార్థన అవసరం కావాలి. ఈ దర్శనంలో మీరు మైండ్లో పెట్టుకొని ఇదన్నీ సాధ్యం అవ్వాలి అంటే చెప్పిన మాత్రమే జరగదు, ఇది దేవుని బలం చేత మాత్రమే జరుగుతుంది. దీనికి మనం కొందరు ప్రార్థన బలముగా వెనకాల కూర్చొని ప్రార్థన చేసి, దేవా గొప్ప ఒక దర్శనం కలిగి మా వారు వెళుతున్నప్పుడు వారికి ఏ విధంగా కూడా ఆటలు కాకుండా సాతాను రాజ్యం కూల్చి వారు సత్య మార్గం కట్టే పరిచర్యలో మంచిగా వాడుకోండి దేవాని ప్రార్థన చేసేవారు గంటకొకరుగా లేవాలి, అర్ధగంటకొకరు లేవాలి.
అలా కంటిన్యూ చైన్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఇక్కడ అద్భుతాలు జరుగుతుంది. కొన్ని దినాలలో మనం మాట్లాడింది కాదు, అది ప్రవర్తన కూడా చేయవచ్చు. ఆమేన్. దానికి కూడా సంపద దేవుడు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, అన్ని విధమైన చోట్ల అవగాహన ఇస్తాడు, దానికి తోడు సహాయకులు లేపుతాడు, అనేకులను మనం చదువు చేరుతాం. హల్లెలూయా. ఏకత్వం మనకు చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ దేశంలో ఏలడానికి ఒక రాజ్యుడును దేవుడు మనుషులు ఏర్పరించుకోవాలని ఆశపడ్డారు. ఏర్పరించాలని ఆశపడినా కూడా ఏకత్వం అనేది అక్కడ రాలే. ఇశ్రాయేల్ జన మధ్యలో ఈయన చేయాలా ఆయన చేయాలా అనేటువంటి వాద వివాదం జరిగింది. కానీ దేవుని హస్తం దిగి వచ్చినప్పుడు సౌల్నే రాజుడుగా చెయ్యాలన్నటువంటి ఏకాగ్రతయం అన్నటువంటి కార్యమును అక్కడ దేవుడు సంచరించినప్పుడే ఆ కార్యం అలాగే జరిగింది. ఆమేన్. చూడండి, మొదటి సామువేలు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. మొదటి సామువేలు గ్రంథం 11:7. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలు దేశంలోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారంగా చేయదని వర్తమానం చేశాను. అందువలన యెహోవా కరుణ తెరల మీదికి వచ్చిన గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరు. అంటే అక్కడ ఏకత్వం రావాలి. వారందరూ వచ్చిరు. వారందరూ ఎలా వచ్చారు? ఏకత్వం అయిపోయారు. ఎట్లా? భయం. ఆ భయం ఎవరు పుట్టించారు? దేవుడు. బ్రతికేనా ఉందాం కానీ ఎందుకు వస్తామని వచ్చేసారు సౌలు. ఇట్లా కూడా సత్యవాక్యానికి కొంత కావాలి. చూడండి, కొన్ని విషయాలు చేయాలి. మొదటి దినవృత్తాంతం 12వ అధ్యాయం 38వ వచనం. దావీదును రాజుడు చేయడానికి కొందరు ఏకత్వం కలిగారు. దేవుని హస్తం దిగి రాకపోతే, పరిశుద్ధాత్మ సంచారం లేకపోతే ఒక గొప్ప కార్యం ప్రపంచంలో జరగదు. చదువుదాం. తమ పితరుల ఇంటి వారిలో పేరు పొందిన పరాక్రమశాలులు ఎఫ్రామీయులలో 20,008 మంది, మనిషి యొక్క అర్థగోత్రపు వారిలో దావీదును రాజుగా చేయుటకై రావాలని పేరుగా నియమింపబడిన వారు 18,000 మంది. 38వ వచనం. 38. ఇశ్రాయేలులో కడమ వారందరూ ఏక మనస్కులై దావీదును రాజుగా నియమింపబడని కోరియుండిరి. వారి సహోదరులు చూడండి, ఏకత్వం కలిగిన కొందరు తయారైనప్పుడే రాజులు తయారవుతారు. లేకపోతే ఏకత్వం కూలిపోతే రాజత్వం పోతే, రాజకీయము. పరిచర్య విధానంలో కూడా మనం ఇప్పుడు కాన్సెప్ట్ వస్తున్నాం. మనం చేసే సేవ విధానంలో కూడా ఏదైనా మనం అనుకున్న సాధించాలి అంటే మనలో ఏకత్వం కావాలి. యెజురా పుస్తకం 3వ అధ్యాయం 9వ వచనం చదువు. యెజురా పుస్తకం 3:9. అతని కుమారులను అతని సహోదరులను అతని కుమారులను 3వ అధ్యాయం 9వ వచనం. అదే వారి కుమారులను లేవీయులైన వారి బంధువులను దేవుని మందిరంలో పనివారి చేత పని చేయించుటకు నియమింపబడింది. శిల్పకారులు ఆడ ఏకతో రాలేదా? అపోస్తల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం. 2:46 ముగించబోతున్నాయి. కరెక్ట్ 2 నెలలు ముగించారు. 3 ఏముంది అక్కడ? ఏకత్వం కలిగి, ఒక సంఘం అనగా, ఒక ప్రేయర్ అనగా, ఒక కార్యం అనగా ఏకత్వం కలిగి ఉన్నప్పుడు అక్కడ సంతోషం వచ్చేస్తుంది, సమాధానం వచ్చేస్తుంది. ఆమేన్. 15వ అధ్యాయం 26వ వచనం. 15:26. మన ప్రియులతో కూడా ఎందుకు పంపుట మాకందరికీ ఏకాభిప్రాయం
ఏకాభిప్రాయము అంటే ఒక సేవకు వెళ్ళడం, సేవ స్థాపించడం, స్టార్ట్ చేయడం కూడా ఏకత్వం. అది కాలం వచ్చినప్పుడు ఒక్కొక్క కాలంలో ఒక నియమాలలో అది దేవుడు ఏర్పరించిన ఏకాగ్రత వల్ల జరుగుతుంది. అమ్మాయి ఇది మనం చేసింది కాదు, మనం చేస్తే ఓడిపోతుంది. దేవుడే హృదయం ఏం చేస్తాడు, ప్రేరేపించి కార్యసిద్ధి కలిగిస్తాడు. ఇప్పుడు దేవుళ్ళు ఏకత్వం ఎలా ఉన్నది దాని ఒక్క వచనం చెప్పి ముగిస్తాను. దేవుళ్ళ గెలుపుకి సీక్రెట్ చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. 15:26. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చును. మంచిగా గమనించండి. తండ్రి యొద్ద నుండి నేను పంపబోతున్న ఆత్మదేవుడు. యేసు ఏమంటున్నాడు, నేను వెళుతా, నేను పైకి వెళితేనే మీకు ప్రయోజనం, వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడును మీ కొరకు పంపిస్తాను కిందకి చెప్తున్నాడు. చెప్పినప్పుడే ఈయన పంపక ముందే వెళ్ళడానికి ఆయన సిద్ధమైపోయాడు. హల్లెలూయా. ఇక అర్థమవుతుందా? పంపడానికి నేను చెప్పాడు. అప్పుడు పరిశుద్ధాడు మన వాళ్ళని ఏమనుకుంటాడు, ఆయన చెప్పాడు కదా, నా ఇంటికి రావాలి, నా దగ్గర కూర్చోవాలి, నా గంట సేపు బదిలాడాలి, అప్పుడు నేను మనసు తోరిస్తే పోతానో లేదా నిర్ణయం చేసుకుని మనం ఇక్కడ ఓడిపోతాం. ఏకంతో ఎక్కడైంది, మనతో డిస్కషన్ జరగలే, ఒక కాన్సెప్ట్ అర్థమైపోయింది. స్టేజ్లో ఎక్కడో చెప్పిండు, నేను మీ కొరకు పంపబోతున్నా, ఆయన బయలుదేరిండు. హల్లెలూయా. పంపబోతున్నా అన్నాడు, ఆయన బయలుదేరిండు. ఏకాగ్రహృదయం. ఆమేన్. దేవుడిలో ఆ ఏకాగ్రహృదయం ఉన్నాయి కాబట్టి వారు దేవుడిగా మారారు. హల్లెలూయా. దైవికం మీలో కనబడాలంటే మీ ఏ కార్యం చేసినా అది దేవుని కార్యం అన్నప్పుడు ఏకాగ్రహృదయం కావాలి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పంపబోతున్నా ఆయన బయలుదేరాడు. ఈ రెండు కార్యంలో పర్మిషన్ ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఏమంటాడు, అరే నా కుమారుడు అన్నాడు, నువ్వు పంపబోతున్నా అన్నాడు, నువ్వు అందులో పోతా అంటావు ఏంటి అనలే. కుమారుడు చెప్పింది కరెక్టే, అందరూ చెప్పకపోతే నువ్వు పోయినావు కదా, నా మనసులో అదే ఉంటాడు. హల్లెలూయా. నా కొడుకు చెప్పేసి రాబోయి ఎప్పుడు పోతాడు, నా మనసులో చెప్పేసి చేసినావు అన్నాడు. అంటే ఒకే కాన్సెప్ట్, ముగ్గురు ఒకే ఆలోచన కలిగి చేయాలి. ఆమేన్. అందుకే తల్లి, తండ్రి, పిల్లలు కుటుంబం వచ్చినప్పుడు, కుటుంబమైన సంఘంలో వచ్చినప్పుడు తల్లి తండ్రి ఏమనుకుంటే కొడుకు చేసేసారు, కూతురు చేసేసారు. అది ఏకాగ్రహృదయం. నువ్వేం చెప్పేది నేనేం చేసేదంటే పని చేయదు, ఫెయిల్, ఓడిపోతాం. పిల్లలను ఆలోచించాలి. పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి లేవు. అందుకబట్టి ముగ్గురు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆ త్రియేకం, కుటుంబం అనేది త్రియేకం. ఆ త్రియేకంలో ఏకాగ్రహృదయం కావాలి. 16వ అధ్యాయం 7వ వచనం. 16:7. అయితే నేను నీతో సత్యం చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు, వెళ్ళని ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. చాలు. 14వ అధ్యాయం 26వ వచనం. వాక్యం చదువుతుంటే మీకు అర్థమైపోతుంది, ప్రసంగం అవసరం లేదు. తండ్రి నా నామమున ప్రభువు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ ఏమైతుంది, యేసు నేను పంపుతా అంటుండు, పరిశుద్ధుడు బయలుదేరాడు. కానీ ఎలా బయలుదేరాడు? యేసు నామమున తండ్రి పంపుతున్న ఆత్మ. హల్లెలూయా. 3 కాన్సెప్ట్ ఇట్లా త్రియేకం ఎలా మారింది చూడండి. 14:26 చదివేసిన 16:13. 16:13. తండ్రి కుమారుని యందు మహిమపరచబట్టుగా దానిని చేశాను. 16:13. అయితే ఆయన అనగా సత్య స్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవము సంగతులను మీకు తెలియజేయదు. చూడండి, సత్యాత్మను యేసుక్రీస్తు పంపుతున్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తులో పంపుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బయలుదేరి వస్తున్నాడు. ఇప్పుడు భూమిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపాలని ఆశీర్వదిస్తున్నాడు. సర్వసత్యంలోనికి అంటే
సర్వసత్యములు అంటే ఏంది? 100%. బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఆది కానీ పరిణామం ప్రశ్నలు అయిపోయాయి అనుకోండి, మీరు చెప్పగలగాలి. చెప్పగలుగుతారా? హలో, ఉన్నారా అంటే ఇప్పుడు లేవండి అని చెప్పండి. అదే బైబిల్ నుంచి రావాలి. 24, 25 ఆ డేట్స్ మీరు గుర్తించుకోవాలి. ఖచ్చితంగా 2 దినాలు మీ జీవితంలో 2 దినాలు పక్కన పెట్టండి. ఎన్నెన్నో దానికి పెట్టారు కదా, 2 దినాలు పక్కన పెట్టండి. బైబిల్ని అర్థం చేసి సర్వసత్యంలోనికి మీరు నడిపిస్తుంది. అని ఏదైతే విన్నాడో, పరిశుద్ధాత్మ దేవుడు సొంతంగా చెప్పలేదండి, ఏదైతే విన్నాడో దాన్ని వచ్చి బోధించాడు. మనము బైబిల్ ఏదైతే రాయబడ్డదో దాన్నే బోధించాలి. లేదండి నాకు నిన్న దేవుడు వచ్చి కళలు చెప్పిందండి, దర్శనంలో బయలుపరిచిందండి, మా అయ్యే చెప్పిండండి. నో, దేవుని కాన్సెప్ట్ అర్థం కావాలి. నేను నా సొంత కథను ఇంట్లో చెప్పుకోవచ్చు, కుటుంబంలో చెప్పుకోవచ్చు, నా వ్యాపారంలో చెప్పుకోవచ్చు. బలిపీఠం వచ్చినప్పుడు సొంత కథగా దేవుని కథ మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని చరిత్ర మాట్లాడాలి, దేవుని చిత్తం మాట్లాడాలి. ఆమేన్. ఇంకొక వాక్యం 16లో 14, 15 కంటిన్యూ. ఆయన నా వాటిలోని తీసుకొని నీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. చూడండి, ఆయన సొంతంగా బోధించట్లేదు, ఏదైతే విన్నాడో దాన్ని బోధించాడు. ఎక్కడ విన్నాడు? యేసు చెప్పిన మాటలు విన్నాడు. యేసు చెప్పిన మాట విన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కరోజు కూడా నేను ఇట్లా నాకు ఇట్లా అట్లా చెప్పలే, నేను ఏమీ కానండి, నా యేసు చెప్పిన మాట నేను మీకు చెప్తాను. ఇది తగ్గింపు. నెబుకద్నెజర్ ప్రపంచానికి రాజా, చేసింది ఎవరో తెలుసా? దేవుడు. కట్టినది ఎవరు? దేవుడు. నిలబడి ఇంత రాజ్యం ఇది నేను కదా కట్టినా అన్నాడు. కథం 7 సంవత్సరం పిచ్చోడైంది. 70 ఎవరిచ్చిండు? దేవుడు ఇచ్చిండు. గర్వం వాక్య విషయములలో మన హృదయంలో వచ్చిందంటే దెబ్బ తప్పదు, నాశనకరం. ఏ రోజు రాజవస్త్రం ధరించి దేవునికి ఇవ్వాల్సిన మహిమను తనకు తీసుకున్నప్పుడు ఏం జరిగింది? చాలా మంది రాజవస్త్రం ధరించారు కాబట్టి అడ్రస్ లేకుండా ఉన్న విధంగా పోయారు. ఎంతో గొప్ప పేరు సంపాదన చేశారు, ఆఖరి నిమిషంలో పేరు మొత్తం పోయినాయి. కారణం ఏంటి? రాజవస్త్రం ధరించి తనకు మహిమ చెల్లించడం. ఎప్పుడు కూడా కాన్సెప్ట్ అర్థం కావాలి. ఇది నేను చెప్తున్నా కానీ నేను కాదు, దేవుడు ఏదైతే చెప్పాడో విన్ని చెప్తున్నాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత శక్తివంత దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, ఇది నాది కాదండి, నీ ఏదైతే విన్నారో అదే చెప్తున్నాడు. హల్లెలూయా. మరి ఈయన మాత్రమేనా? యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 40 వచనం చదవండి. యేసు మరి తక్కువ కాదండి, ఆయన కూడా తగ్గింపు. దేవుని వలన విన్న సత్యము మీతో చెప్పిన వాడినైన నన్ను మీరు ఇప్పుడు తప్పవెంచుతున్నారే. యేసు ఏమంటున్నాడు? అయ్యా నేను చెప్పేది నాది కాదండి, ఈ వాక్యం నాది కాదు, నేను దేవుని మాటలు మీకు చెప్తున్నాను అన్నట్టు. ఎంత తగ్గింపండి. ఎవరు కూడా ఎక్కడ కూడా తన కాళ్ళను లేపుకోలే, ఎవరు కూడా ఎక్కడ కూడా తన మహిమను తీసుకోలే. తండ్రి దేవుడు చెప్పాడు, యేసు చెప్పిన ఆత్మదేవుడు చెప్పాడు తండ్రి దేవుడు. ఒకరినొకరు ఎంత ఐక్యమైన ఏకత్వం. ఇది తగ్గింపులో కలిగే విధేయతలో వచ్చే అనుబంధం ఈ ఐక్యత. ఆమేన్. అందుకాబట్టి దేవుడు అన్నాడు, నువ్వు ఎన్ని అయినా మాట్లాడు, ఏమైనా చేసుకో, నీలో ప్రేమ లేని ఎడలా అన్ని సత్యమార్గం కట్టే పరిచర్యలో మనకి కావాల్సింది ప్రేమ, ఐక్యం, ఏకాగ్రహయం. నేను కాదు, దేవుడు పంపాడు కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన వాక్యం చెప్పడం. ఆమేన్. ఇదే సాతాను రాజ్యంను కూల్చగలిగే వాక్యం. ఆమేన్. ఆదాం అవ్వ ఎలా జీవించారో, యేసు అనేటువంటి ఆదాముతో వధువైన సంఘం మనం చదయాయి, ఆయనతో ఏకాగ్రతమై ఆయన భర్త అంటే భర్త మాట నేను మాట్లాడతాను చెప్పాలి. హల్లెలూయా.
సొంత వాళ్ళు రానేరా మన్ ఆ విధంగా సమర్పించుకుందాం. అందరూ సమర్పించుకుందాం. కళ్ళు మూసుకుందాం. ఏకా హృదయం మనకు చాలా అవసరం. ఇక్కడ సంఘాలలో కూడా నాది నాది నాది, నేను 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 అన్న శబ్దాలు వినబడుతున్నాయి. నో, నేను నాది అని మాట రాకూడదు. మనది, మనము. ఏకాగ్రత, తగ్గింపు, విధేయత, ప్రేమ కలిగించండి. మన గర్వమును తీసివేయండి. అహంకారమును తీసివేయండి. తగ్గింపు దయచేయండి. నీలో విన్న వాక్యమును, వింటున్న వాక్యమును, సర్వ సత్యంలోనికి నడిపించబడుతున్న వాక్యమును విన్ని సమర్పించి నీ చిత్త ప్రకారం జీవించాలి దేవా. నీ వాక్యమునే మేము ప్రకటించాలి దేవా. మా జీవితంలో ఇంకెన్ని సంవత్సరం బ్రతుకుతామని తెలియదు. ప్రపంచంలో ఎంత మంది పని చేయడానికి ఎంత మంది ఉన్నారు దేవా. ఎన్నో వ్యాపార స్థలాలు ఉన్నాయి, పని స్థలాలు ఉన్నాయి, పొలిటికల్స్ ఉన్నాయి. కానీ దేవా, ఉన్నతమైన దేవుడు నీ పని చేయడానికి మమ్మల్ని స్వాతంత్ర్యం ఎన్నుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రపంచంలో సృష్టించిన దేవుడు, ఆకాశం, భూమి, సముద్రం సృష్టించిన దేవుడు, మీరు మీ పని మేము చేయడంలో చాలా ధన్యతగా భావిస్తుంది. మేము ఏ పార్టీ వారం, సాధారణమైన వారు. పౌలు అంటున్నాడు, అన్ని ముగించి కూడా ఇది కేవలం నాకు ఇవ్వబడిన పనియే కదా. ఈ పని చేయడానికి నేను పాత్రుడు. దీనిలో నేను పేరు చెప్పడానికి ఏముంది అన్నాడు. మరి ఏం చేసినా, ఏం చేయబోయినా దేవుని పని, దేవుని పని. ఆయన కొరకే నువ్వు చేయాలి దేవాన్ని సమర్పించుకుంటాను. పనికిరాని పాత్రగా ఉన్న మనల్లో ఆదరించిన దేవుడు, నడిపించిన దేవుడు ఎంత గొప్ప దేవుడైనా. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఆయన మన మీద చూపిన కృప మాత్రమే కదా. ఆయన లేకపోతే మనం ఎక్కడ బ్రతుకుతాం? మన బ్రతికి ఎక్కడది? అడ్రస్ లేకుండా పోయేవాళ్ళం కదా. నిన్ను నన్ను ప్రేమించిన ఒక దేవుడు మనకు అండగా ఉన్నప్పుడు చిన్న చిన్న పనులు చేసినందుకే కృతజ్ఞత కలిగి ఉన్న ఈ లోకంలో ఇంత గొప్ప ప్రాణమును బ్రతికిగా ఇచ్చిన దేవుని ఎదుట ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి దేవా. స్తోత్రం. అలా మనం సమర్పించుకుందామా? ప్రార్థన చేసుకుందాం.